Hi guys, this is Haripriya. Welcome back to our channel. So ఈ వీడియో ఏంటి అంటే ఒక పర్టికులర్ వీడియో కాదనమాట. నేను ఏమనుకుంటున్నాను అంటే బేసిక్గా నేను స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా సంథింగ్ ఏదో ఒకటి ఉంటేనే నేను బేసిక్గా వీడియోస్ షూట్ చేస్తాను అనమాట. లేదంటే హాల్స్ ఇలా ఏదైనా ఉండాలి, ఏదో ఒకటి ఉంటేనే షూట్ చేస్తాను. అలా కాకుండా కంటిన్యూస్గా వ్లాగింగ్ ప్రాపర్గా ట్రై చేద్దాం అనుకున్నా. బేసిక్గా నాకు గుర్తుండదు, బట్ స్టిల్ ట్రై చేద్దాము అని చెప్పనని. ఇప్పటివరకు ఎందుకు చేయలేదు అంటే ఆల్మోస్ట్ మా లైఫ్ రొటీన్ సేమ్ అనమాట. మార్నింగ్ లేవడం, ఫ్రెష్ అవ్వడం, బ్రేక్ఫాస్ట్, లంచ్ అది ప్రిపేర్ చేసుకోవడం, 9 to 6 జాబ్, దానికి వెళ్ళడం, రావడం, మళ్ళీ తినడం, రెస్ట్ తీసుకోవడం, ఏదైనా పని ఉంటే చూసుకోవడం, సేమ్ రొటీన్ అనమాట. అందుకనే నేనేం పెద్ద చూపించడానికి ఏం లేదు, నేను ఆల్మోస్ట్ చేస్తున్నాను అనమాట. అందుకనే నేను పెళ్ళి కూడా ఏం తీయలేదు, ఎందుకని ఇంకా బిజీ అయిపోయాము. సో అది బేసిక్గా. కాకపోతే ప్రాపర్గా చూపిద్దాము అని చెప్పి, కాకపోతే ఎవ్రీడే వీడియోస్ కాదనమాట. ఎందుకంటే ఎవ్రీడే చూపించడానికి కూడా ఏముండదు, సేమ్ రొటీన్ కదా. సో వీక్లీ వన్స్ కానీ లేదంటే 3 డేస్ది కలిపి వీడియోస్ అలా చేద్దాము అని అనుకుంటున్నాను. నేను గగన్తో కూడా చెప్పాను. అవును, గగన్ కూడా సేమ్ అదే అనమాట. రొటీన్ లైఫ్ ఇది ఉంటుంది కదా, సో కొంచెం డిఫరెంట్గా చూపిస్తే బాగుంటుంది అని చెప్పానని. అట్ ద సేమ్ టైం మాకు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకున్నా కానీ మాకు ఇది ఒకటి ఉంటుంది, అరే యూట్యూబ్ కూడా ఉంది కదా, దానికి కూడా వీడియోస్ తీసుకోవచ్చు కదా అని చెప్పనని అనిపించింది. సో దట్ మేము ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము అది ఫుడ్ ప్లేసెస్ అవ్వచ్చు, పక్కన చిన్న సూపర్ మార్కెట్ అవ్వచ్చు, చిన్నవి మా చుట్టూ ఇది ఏదైనా చిన్న, మాకు సైడ్ ఒక పార్క్ ఉందన్నమాట, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేది, అది అవ్వచ్చు. అలా చిన్నవి ఏదో ఒకటి. లేదంటే మేము ఉండేది ఇప్పుడు సిటీకి దగ్గరగా వచ్చాము కాబట్టి ఇంకేదైనా ప్లేసెస్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి అలా కూడా ఉంటుంది అని చెప్పి. మా రొటీన్ అయితే ఇలా ఉంటుంది అనమాట, సేమ్ వర్క్ అది ఉంటుంది. అవి కాకుండా మేము బయటకి ఎక్కడికైనా వెళ్ళామంటే వాళ్ళ ఇంటికి ఒక్కటి వెళ్తాం అనమాట. ఎందుకంటే కుట్టి కోసం అని చెప్పి అక్కడికి వెళ్తాం, కుట్టి కుషాంకు వాళ్ళ కోసం. సో అంతకు మించి ఇంకా ఏమీ ఉండదు. ఆ 2 తప్పితే మా ఇంటికో వాళ్ళ ఇంటికో ఎప్పుడో 2-3 months వన్స్ అది వెళ్తాము. బేసిక్గా చెప్పాలంటే ఇంతే మా లైఫ్, సింపుల్గా, చాలా సింపుల్గా. అండ్ వినాయక చవితి వ్లాగ్ నేను యాక్చువల్గా షూట్ చేశాను అనమాట. కాకపోతే నా వీడియోస్ అనేవి కరెక్ట్ అయిపోయాయి. అది నేనేమంటారు, అది చెక్ చేసుకుంటున్నా ఎలా ఏంది అని చెప్పినని. అది వన్స్ అయితే మేబీ అది ఎప్పటికైతే అప్పటికి పోస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను అందులో ఇది కూడా చేస్తున్నాం మేము, హనుమాన్ సంకల్పము. సో అది కూడా ఉన్నదన్నమాట. లాస్ట్ డే బేసిక్గా ఆ రోజు వినాయక చవితి రోజు, వినాయక చవితి రోజు లాస్ట్ డే కాదు, దాని తర్వాత కూడా ఉండింది, బట్ ఆ రోజు కూడా చేస్తున్నాం అనమాట. సో అది ఇప్పుడైతే ఆఫీస్కి రెడీ అయిపోయాను అనమాట. ఐమ్ ఆల్ డ్రెస్డ్. ఇది నేను ట్రెండ్స్లో తీసుకున్న ఫిగ్గో సంథింగ్ ఏదో ఉంటుంది కదా, ఆ టాప్ 4 years 2021లో తీసుకున్న. ఇది స్టిల్ నాకు ఫిట్ అవుతుంది అనమాట. అండ్ నేను సక్సెస్ఫుల్గా వెయిట్ లాస్ అయ్యాను, 54 kgs అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 58-59 హిట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ 7కి వచ్చాను అనమాట. అండ్ ఆల్సో నా హెయిర్ లాస్ కూడా చాలా తగ్గిపోయింది, హాఫ్ తగ్గిందనమాట ఇప్పటికీ. అది. సో దీపం పెట్టేసాం, కాకనే వస్తే ఇంకా ఆఫీస్కి బయలుదేరేద్దాం. ఇది మా పూజ. ఇది మేము లంచ్కి వచ్చామన్నమాట ఇంటికి. అండ్ అమెజాన్ పార్సల్ ఇది వచ్చింది, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జరుగుతుందా, దాంట్లో తీసుకున్నా. లాస్ట్ మినిట్లో తీసుకున్నాను అనమాట, అప్పటిదాకా తట్టలేదు బేసిక్గా. ఇంకా వేరే కూడా తీసుకున్నా, సపరేట్ హాల్ చూపిస్తాను. ముందు ఏమొచ్చిందో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, 1 2 3. ఇది ఫ్రీ ప్రోడక్ట్ అనమాట, డాక్టర్ రెడ్డిస్ వాళ్ళది, వెనూసియా అంట. ఇంటెన్స్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ విత్ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ బటర్స్. 10 grams ఇదనమాట, చూద్దాం. అండ్ మాయిశ్చరైజర్. ఇది నేను యాక్చువల్గా ఏమంటారు, ఊరికే సింపుల్గా చెప్తాను అనమాట. సపరేట్ డెడికేటెడ్ హాల్ చేస్తాను. నేను 2 types ఆఫ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తాను. ఒకటి లైట్ వెయిట్, ఒకటి ఈ నైట్లో వాడేటప్పుడు థిక్గా అనమాట. సో నా దగ్గర నా ఆక్వాలాజికా మాయిశ్చరైజర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3 yearsగా నేను అదే వాడుతున్నాను అనమాట, అదే సేమ్ ఇది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు స్విచ్ అనమాట. ఇది ఎప్పటి నుంచో తీసుకున్నాను అనుకున్నాను, బట్ ఫైనల్లీ ఐ గాట్ ఇట్ నౌ. అండ్ 1 more వచ్చి ఇది హోహోబో ఆయిల్ అనమాట. ఇది జోజోబో ఆయిల్. నేను ఫస్ట్ జోజోబో ఆయిల్ అనుకున్నాను, ఎంతమంది అలాగే జోజోబో ఆయిల్ అనుకున్నాను, బట్ ఇది హోహోబో ఆయిల్ అంట. బట్ హెచ్ మాత్రం లేదు. అదేం ఇంగ్లీష్ నాకైతే అర్థం కాదనమాట. మనకు తెలుగులో పర్టికులర్ ఈ పదానికి ఇదే ఉంటుంది కదా, బట్ ఇంగ్లీష్
అలా కాదు. ఇది నేను ఫస్ట్ విష్ కేర్ తీసుకుందాం అనుకున్నా, బట్ అది 100 ml చాలా కాస్ట్ ఉంది. ఇది 200 ml నాకు 300 చేంజ్ పడింది అనమాట. సేమ్ కోల్డ్ ప్రెస్డే ఇది కూడా, వర్జిన్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ హోహోబా ఆయిల్. ఎందుకంటే నాకు కొంచెం ప్రయోగాలు ఎక్కువ అనమాట, అందుకని ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అని చెప్పి ఇది ట్రై చేద్దాం అని చెప్పి ఇది తీసుకుని. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తా. కాగా నా ఇంటికి వచ్చినాక నా ఆఫీస్ పనులని చేసుకుంటున్నాడు. ఇవి మేము చేసినాం అనమాట, చూపిస్తాను నేను ఏం చేసాము. వేరుకు అది పెడుతుంది అనమాట. ఇదేమో వంకాయ, టొమాటో, పుల్లగా చింతపండు వేసాను. నాకు ఇష్టం కొంచెం పుల్లగా ట్యాంగీగా అలా ఉండగా. ఇది రైస్. సో ఇది మా లంచ్ అయిపోయాక తినడానికి వెళ్తున్నాం. బిర్యానీ తినాలనిపించి. ఏం కగన్? హలో కగన్. కగన్కి హాయ్ కగన్. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాను చెప్పానమాట. సారీ, మేము ఇక్కడ ఒక ఆంబూర్ బిర్యానీ అనే దానికి వచ్చామన్నమాట. వీళ్ళకి చెప్పాను అనమాట, మనము వీక్లీ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ మీన్ ఎవ్రీడే కాంటెంట్ షూట్ చేస్తారు. సో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేస్ ఉంటుందని. సో Day 1 అనమాట. ఏమంటారు, మేము లోకల్గా పక్కన ఉన్న ఫుడ్ ఇవి వెళ్తామన్నమాట. అంతకుముందు కాలు ఇచ్చిన ఒక దానికి వెళ్ళాము. ఇంకోటి ఎదురుగా ఉంది కబీరా ఉండదా, కాదు మన ఆఫీస్కి ఆపోజిట్ రోడ్లో ఉండేది అది కాదిర్. ఇంకొకటి కాలిద్దు అనే దానికి కూడా వెళ్ళినాం అనమాట. బట్ రెండిట్లోనూ ఫుడ్ బాగుంది. కాలిద్దులో అయితే ఇది చాలా బాగుంది. ఇది కొత్తి పొరోటా, చికెన్ కొత్తి పొరోటా అనమాట. వర్క్ చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. కాలిద్దు కాదిర్లో క్వాంటిటీ బాగా ఇచ్చాడు అనమాట. టేస్ట్ కూడా బాగుంది, బాగానే ఉంది. బట్ స్టిల్ అక్కడ నార్మల్ బిర్యానీ లాగా ఉంది. కానీ చాలా మంది చెప్తారు తమిళనాడులో దొరికింది ప్రసాదం తిన్నదే అనే. మాకైతే ఇంకా ఫుడ్ లెక్క డిసప్పాయింట్ అవ్వాలి. అరే ఎందుకు తీసుకున్నామని అనిపిలా కదా. తీసుకున్నాం కానీ బాగానే ఉన్నాయి. ఇప్పటివరకు ట్రై చేస్తున్నాం అన్ని దగ్గరలో. మేము లోకల్గానే ట్రై చేస్తాం అనమాట. మోస్ట్లీ పెద్ద వాటితో పోలిస్తే. ఎందుకంటే పెద్ద వాటిలో అన్నింటిలో సేమ్ టేస్ట్ అనిపిస్తుంది నాకు. అంటే వాడు అన్నీ సేమ్ లోకల్ ఇది కానీ ఏది పెద్ద ఉండదు. అలా ఏం లేదు. మేము మా పాత ఇంటి దగ్గర అదేంటి ఎంతో మస్తు వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం బాగుంది, సెకండ్ టైం బాగుంది, థర్డ్ టైం నుంచి నాకు మోషన్స్, వామిటింగ్స్. సో అదొక ప్రాబ్లము. వెనకాల పడుతున్నారు. ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ ఆల్మోస్ట్ 8 o'clockకి లేచాము. లేచి లెమన్ వాటర్ అది తాగామన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ విత్ లెమన్ అది తాగుతాం. లెమన్స్ ఉన్నంత వరకు అది తాగుతాం అనమాట. ఇంకా ఇప్పుడు లేవన్నప్పుడు స్కిప్ చేస్తాము. కుదిరితే హాట్ వాటర్, ఒక్కొక్కసారి జింజర్ వాటర్ అట్లా తాగుతాం. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి హోల్ వీట్ బ్రెడ్ టోస్ట్ అది చేసుకుందాం అని చెప్పి. ఇంకేం లేవు ఇంట్లో. స్నాక్స్కి స్ప్రౌట్స్, క్యారెట్, కీరా. ఇది 3 ఆఫ్టర్నూన్ వరకు స్నాక్స్ అనమాట. జయంత్ చేశాడు వంకాయ కూర. అదే రసంకి పెట్టాము. రసము ఎగ్స్ తిన్నాము ఆఫ్టర్నూన్. నైట్ వచ్చి పొటాటో ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పి నేను ప్లాన్ అనమాట. ఇది మల్టీగ్రెయిన్ జావా అనమాట. మా అత్తయ్య చేసి పంపించారు. పొడి చాలా పంపించారు, ఇంత పెద్ద దబరకి. సో ఒక రకంగా చెప్పండి ప్రోటీన్ షేక్ లాగా అనమాట. మీరు బయట కొనుక్కున్నవి తాగుతారు కదా, మేము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసి పెట్టారు. ఏవేవి వేసానంటే రాగులు వేసాను అని చెప్పింది, జొన్నలు, సరే ఇంకా ఏవేవో చాలా బేసిక్గా చాలా గింజలు. ద్రాక్ష అనమాట, సోప్డ్, ఓవర్ నైట్ సోప్డ్. ఇది కగన్ తింటాను నేను, తిన్న ద్రాక్ష నాకు ఇష్టం ఉంది. అండ్ ఆల్మండ్స్. బకెట్ ఎక్కువ 2 floors. 10 గంటలకు వచ్చినాడు. 10 గంటలకు వచ్చాడా? నేను నిద్రపోతాడు లేకలేదు. నేనే పట్టు పెట్టినా. మొన్న వస్తానండి, మధ్యాహ్నం రాలేదు. రాత్రి 10 గంటకి ఫోన్ చేసినట్టు మళ్ళీ 6 గంటల చూస్తాయన్నీ అటెండెన్స్ మీరు బయట పెట్టినారు. ఓకేనా? పట్టు పెట్టండి. అదే 2 క్యాన్లు అయిపోయాయి. సరే రోజులు వస్తారా తీరు బయటకు వచ్చి చూస్తారు ఒక క్యాన్ నిండు ఉంది. అబ్బా పూణేలో ఒకటన్నా ఉంది అనుకోను. అవును, మీరు పెట్టింది అయినా నిన్న సాయంకాలం
అంటే పొద్దున్న పెట్టి కొన్ని ఉన్నాయి అట్టే ఉంచాం. సరే వాళ్ళు రాత్రి కూడా రారు కదా, పొద్దున్నే పెడదాంలే అని అనుకున్నాం. లేవుడు ఎప్పుడు వచ్చింది లేదు రాత్రి 10 గంటలకు వచ్చినాడు. ఈ పక్క వచ్చినాడంతా సరే అట్నే వదిలేసిపోదాం అనేసి వచ్చినాడు. మీరెప్పుడు గాలి అయినా బయట పెట్టండి, పెట్టి పెడతానా అది ఎత్తుకున్నారా అండి లోపల పెట్టుకున్నారా? సరే గెట్ రెడీ విత్ మీ అనమాట. చిన్నది ఆఫీస్కి వెళ్తున్నాం. టక్ 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 నేను సింపుల్గా ఎలా రెడీ చేస్తాను. ఇన్కేస్ హారన్ సౌండ్స్ వస్తాం సారీ, ఎందుకంటే మేము మెయిన్ రోడ్ పక్కనే అనమాట ఉండేది. సో పైన కూడా కాదు కిందనే. టైం అయిపోయింది ఆల్మోస్ట్. సో నేను ఈ టోనర్ యూజ్ చేస్తాను అనమాట, టోనీ మోలీ. చాలా వీడియోస్లో చూస్తుంటారు. గగన్ అక్కడ మీరు ప్లమ్ది ఇది ఉంటుంది సన్ స్క్రీన్ వచ్చినట్లు. ఐ రీసెంట్లీ స్టార్టెడ్ యూజింగ్ దిస్ అనమాట. హైఫన్ వాళ్ళది. వర్క్ అవుతుందా అంటే అవుతుంది, నాకైతే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. చిన్న ట్యూబ్ సన్ స్క్రీన్. ఇందాక పైన అక్క బట్టలాడుతున్నప్పుడు అక్క ఉంది పాప, మా అక్క వాళ్ళే ఇంకేస్ పైన బట్టలాడేసి వర్షం వస్తే బట్టలు తీసి పెడతారు. కింద వాటర్ మేము ఉంటాం కదా బేసిక్గా. మేము ఉన్నప్పుడు చెత్త వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉంటాము, వాటర్ వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉంటాం అనమాట. పాప మా అక్కే మేము బయట చెత్త పెడితే చెత్త వాళ్ళు వచ్చినప్పుడు చెత్త అక్కే పారేస్తుంది, వాటర్ వస్తే వాటర్ అక్కే బట్టి పెడుతుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఉంటారు బేసిక్గా. ఆ పాత ఇంట్లో ఉన్నప్పుడు డయానా అని చెప్పి ఒక ఆంటీ ఉంది, ఆవిడ పక్కనే పాపం ఆవిడ ఏదైనా హెల్ప్ టక్కన అడిగితే పాపము చేసేది. సో ఇక్కడ ఈ అక్క బేసిక్ ఈ అక్కతో ఒకటే అనమాట మాట్లాడితే. పైన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ హస్బెండ్ ఇంకో బాబు సంథింగ్ ఉంటారు. సో బట్ ఈ అక్క చాలా బాగా మాట్లాడుతుంది. చూసుకున్నా అది అయ్యేలోపు హెయిర్ నేను యూజువల్గా మోస్ట్లీ పోనీ వేసుకుంటాను అనమాట, నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. నైట్ టైం మాత్రం నీట్గా దువ్వుకొని అది నేను చూపిస్తాను. నా నైట్ టైం 2 రొటీన్స్ యూజువల్గా ఉండే రొటీన్ ఒకటి చూపిస్తాను, ఆయిలింగ్ రొటీన్ కూడా ఒకసారి చూపిస్తాను అనమాట సపరేట్గా. అయితే జస్ట్ నా హెయిర్ ఫాల్ నాకు అసలు ఏమంటారు చెప్పా కదా, 2 వచ్చాయి. 3/4 తగ్గిందనమాట. దిష్టి పెట్టకండి బట్ కెమెరా హైట్ సరిపోలే. ట్రై చేస్తాను. యూజువల్గా నేను స్క్రచెస్ వాడతాను అనమాట, బట్ నాకు కొంచెం ఆయిలీగా ఉంది టైట్గా కావాలన్నప్పుడు మాత్రం నార్మల్ ఇది వాడతాను. వెళ్ళి హ్యాండ్ ఆన్ సౌండ్ వస్తుంది, రియల్లీ సారీ. టక్ ఇది నిన్ననే వచ్చిందనమాట ప్యాకేజ్. అంతకుముందు యాక్వాలజికా వాడేదాన్ని, ఇప్పుడు అది అయిపోయింది. సో నేను షిఫ్ట్ అయ్యా. ఇది నేను అంతకుముందు సైకా ఇది వాడాను అనమాట, నాకు బాగా నచ్చింది. బట్ అదైతే ఎప్పుడు కొనలేదు, కానీ నచ్చింది కానీ కొనలేదు అనమాట. సో వైటమిన్ సి ఇది బాగుంటుంది అనేసరికి సో అది తీసుకున్నా. ఎందుకంటే నాకు డే టైం చాలా లైట్ మాయిశ్చరైజర్ సిస్టమ్ అనమాట, నాకు థిక్గా ఉండేది నచ్చవు. ఒక నైట్ టైం మాత్రం నేను థిక్గా ఉండే మాయిశ్చరైజర్స్ ప్రిఫర్ చేస్తున్నాను. నేను ఈ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది లాక్మే నుండి రెడ్ సాంగారియా షేడ్. ఇది నా మోస్ట్ ఫేవరెట్ షేడ్. సన్ స్క్రీన్ నేను ఇది ట్యూబ్ వాడేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఏమంటారు నాకు అంత ఎక్కువ అనిపించని త్వరగా వాడేస్తాను అనమాట. బైక్ శాంపిల్స్ ఇవి. ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ సన్ స్క్రీన్, ఎందుకంటే నా స్కిన్ కొంచెం గ్రేష్గా అయినట్టు అనిపిస్తుంది.
ఫోన్లో ఎట్టుకెళ్ళి ఫైనల్గా పడిపోయిన కలవాలి. మీ ఇంట్లో అదే ప్రాబ్లం ఏమి షూట్ చేసుకోలేమన్నమాట. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? గ్రేగా అయినట్లు మళ్ళీ స్టార్ట్ చేశారు. వాట్ ఎవర్ ఇప్పుడు నేను నార్మల్ పౌడర్ అప్లై చేస్తాను. నేను ఏ థింగ్స్ ఫౌండేషన్స్ కన్సీలర్స్ ఏమి యూజ్ చేయట్లేదు అనమాట. ఒకప్పుడు యూజ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు నా స్కిన్ చాలా బాగుంది కదా, సో అందుకని వాడట్లేదు. ఇప్పుడు కూడా నాకు పీరియడ్స్ టైం అనమాట, అందుకని ఆ 1-2 ఖచ్చితంగా వస్తాయి పీరియడ్స్ అప్పుడు. జస్ట్ పౌడర్ డార్క్ చేసుకుంటున్నా. లిప్స్టిక్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను కదా, బొట్టు. I'm going to wear this watch in my Mamaya actually. So this is guys coconut. అయ్యో అది పైకి వస్తుంది, అది అందుకే తెలుస్తుంది. గైస్ వస్తదియా తీయకూడదు, సౌండ్ వస్తుందిలే. దాని కెమెరా గైస్ కోకోనా చేసుకుంటాం గైస్. పకోనా కాదు అది, పాప్కార్న్. కుట్టి భాష అన్నమాట కోకోనా. అది చేసుకుంటున్నాం. సారీ ఆ మెస్ని పక్కన పెట్టిన సౌండ్ వస్తుంది. అది ఆపు కదా. అవుతున్నాయి బట్ మారుతుందేమో అన్న అనుమానంగా ఉంది. ఎగిరే దాన్ని ఏం అవసరం లేదు, అది అవుతుంది. దానికి గెలకపోతే హెయిర్ ఆయిల్ అది పెట్టుకుందాం. ఆఫీస్ నుంచి వచ్చామన్నమాట. నేను హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఇల్లు క్లీన్ చేసుకుందాము అని చెప్పి ఊడ్చి తుడుచుకొని అవి చేసుకుందామని ఇప్పుడు ప్లాన్ అనమాట. సో అయ్యో లైట్. సో నేను నిన్న అమెజాన్లో ఇది వచ్చిందనమాట, హోహోబా ఆయిల్, జోజోబా ఆయిల్ అనేది, కాకపోతే హోహోబా అంటారంట. అది నేను ఆల్రెడీ చూపించా కదా మీకు. ఆ ఆయిల్ పెట్టుకుందాము అని చెప్పని అనుకుంటున్నా. యాక్చువల్గా ప్రీ హీట్ చేసుకుందామని అనుకున్నా, బట్ నాకు ఇప్పుడు చాలా పనులు పెట్టుకున్నాను అనమాట. ఇల్లు క్లీన్ చేసుకొని, వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేసుకొని, హెడ్ బాత్ కూడా ప్రే చేద్దాము అని అనుకుంటున్నా. చూస్తా, కుదిరితే చేస్తుంటే లేదంటే మార్నింగే చేస్తాను అనమాట. అలా ఎందుకంటే చాలా ఉన్నాయి. నెక్స్ట్ పొటాటో ఫ్రై చేయాలా. నాది ఏ పరాసిటీ హెయిర్ నాకు తెలీదు, బట్ స్టిల్ ఏం రావట్లేదు. సారీ, అలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. క్యాప్ ఉంది, క్యాప్ తీసుకోకుండా ఉంచుతున్నా. సో ఇది చాలా లైట్గా ఉంటుంది అని చెప్పారు. యాక్చువల్గా హెయిర్ కూమ్ చేసుకుందాం అనుకున్నా, మర్చిపోయా. నేను రిలీజియస్గా వాడాక రిజల్ట్ చెప్తాను అనమాట ఎట్లుంది ఏంటి అని చెప్పి. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం వాడటము. నా హెయిర్కి రొటీన్ ఎట్లుంటుందంటే హెయిర్ ఆయిలింగ్, హెయిర్ వాష్ చేసి 2 షాంపూస్ వాడతాను అనమాట. ఒకటి యాంటీ డాండ్రఫ్, ఇంకొకటి నార్మల్ క్లారిఫైయింగ్ షాంపూ అది వాడతాను. నెక్స్ట్ హెయిర్ మాస్క్ వాడతాను అనమాట. దాని తర్వాత హెయిర్ సీరం. సో వీనికి స్ట్రైట్నింగ్ అవి చేసుకునే పని, స్ట్రైట్నింగ్ అండ్ బ్లో డ్రై చేసుకునే పడితే హెయిర్ ఏమంటారు హీట్ ప్రొటెక్టెంట్ వాడతాను అండి. యూజువల్గా నాకు ఎంతో వచ్చేది ఇప్పుడు చూడండి, ఇంతే కనిపిస్తుందా. సో అంత తగ్గిందనమాట. బేసిక్గా ఇంత కుప్ప వచ్చేది ఇప్పుడు తగ్గిందని నేను లాంగ్ హెయిర్ నా యూజువల్ లెంత్ అంత పెంచుకుందామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను ఇప్పటికైతే. గైస్ అమ్మ కాలుతుందా. పాప్కార్న్ రెడీ గైస్. నార్మల్ ఏమంటారు హోమ్ మేడ్ అనమాట. పాప్కార్న్ ప్యాకెట్ కూడా కాదు, జస్ట్ డ్రై అయిన కార్న్, దానిలో ఏమంటారు మసాలా కోసం మ్యాగీ మసాలా వేసామన్నమాట. సో అది యూజింగ్ దిస్ అనమాట. ఎందుకంటే మొత్తం నీట్గా వెళ్తుంది, ఎందుకంటే చేతితో పెట్టుకునేది సగం ఇంకా అయిపోతుంది. మరీ ఎక్కువ పడింది అనుకుంటా, నాట్ షూర్.
నేను ఖచ్చితంగా ఎండ్స్ ఇవి మాత్రం చాలా డ్రై అయిపోతాయి. ఎందుకు అంటే నేను లాస్ట్ ఇయర్ జనవరిలో హెయిర్ కలర్ అప్లై చేశాను అనమాట. స్టిల్ హెయిర్ కలర్ అట్లే ఉంది. అది అప్పటి నుంచి హెయిర్ ఎక్కువ ఫ్రిజీ అయిపోయింది నాకు. బేసిక్గా చెప్పాలంటే నేను అప్పటికి కొంచెం ట్రిమ్ చేస్తూ వస్తున్నా. సో నాకు ఆ కలర్డ్ హెయిర్ వద్దు అని చెప్పి, బట్ కంప్లీట్గా కూడా ఏమంటారు కట్ చేయలేము కదా, అందుకని చెప్పి ఈ ఎండ్స్ మాత్రం భయంకరంగా డ్రై అవుతాయి అనమాట. నేను రోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను సీరం అక్కడి వరకే పర్టికులర్గా ఎక్కువ అది అప్లై చేస్తాను. అండ్ ఇప్పుడు కూడా ఆయిల్ కూడా ఎక్కువ అక్కడి వరకు పెట్టి చేస్తున్నా. అండ్ హెయిర్ మసాజ్ రోజు చేసుకోండి. నేను చేసుకోను బేసిక్గా, బట్ టైం ఉన్నప్పుడు నాకు గుర్తున్నప్పుడు చేసుకుంటా. క్లీనింగ్ అయిపోయింది అనమాట. ఇల్లు ఊడ్చేసి మాప్ అది వేసేసాను. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు పొటాటో ఫ్రై చేద్దాం. దానికోసం బ్రెడ్ టోస్ట్. సో ఇది ఒకటే అనమాట ఇప్పుడు ఉండేది, సరిపోతుంది ముగ్గురికి కదా. ఇది అయ్యాక వెళ్ళి హెయిర్ వాష్ చేసుకుంటాం. హెయిర్ సీరం ఇది గగన్ కోసం అని తీసుకుందనమాట. చూజన్ దాని నుంచి డెర్మటాలజిస్ట్ బ్రాండ్. నేను కూడా వాడుతున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది, ఇక్కడ లైట్గా ఐ మీన్ చాలామంది ఇది తక్కువ అని అనిపించచ్చు, బట్ నాకు తక్కువ అనమాట. సో నాకు ఆల్మోస్ట్ 70% పోయి రిమైనింగ్ మీకు ఉన్న 30% హెయిర్ ఇదనమాట లావు. సో నాకు ఆబ్వియస్గా అది నాకు పోయినట్లే అనిపిస్తుంది. సో నేను హెయిర్ నీట్గా డ్రై చేసుకున్నాను. సీరం అది అప్లై చేసుకొని, ఐ మీన్ నార్మల్ హెయిర్ సీరం అప్లై చేసుకున్నా, హెయిర్ గ్రోత్ సీరం అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా స్కిన్ కేర్ చేసుకొని పడుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.